హలో గాయ్స్, నేను మీ న్యూ లాగర్ ఇందు కొనకల్ల. ఏంటి ఇంట్రడక్షన్ వీడియో కూడా లేకుండా లాగ్ అంటుంది అనుకుంటున్నారా? నేను కూడా అనుకోలేదు ఇంత సడన్గా యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేస్తానని. నిన్న నైట్ నేను నా ఫ్రెండ్స్ మల్లేశ్వర స్వామి గట్టుకు వెళ్ళాలని ప్లాన్ చేశాం. మార్నింగ్ 7 కల్లా బస్ స్టాండ్లో ఉండాలనుకున్నాం. కానీ మనం ఎప్పుడు ఫాస్ట్గా వెళ్ళామని కొంచెం లేట్ అయింది. అంతలోపు మా ఫ్రెండ్స్లో ఒకరికి కోపం వచ్చేసింది. ఆ కోపం ఎంతసేపులే, అలా 8:30 కల్లా అందరం బస్ స్టాండ్లో ఉన్నాం. ఇంకా బస్సు ఉంటుందా మన కోసం? బస్సు కూడా లేటే. కొంతసేపు మా వాళ్ళు పక్కన మా అమ్మగారితో సోది పెట్టారు. మా అమ్మగారేమో నీలాద్రి వెళ్తున్నారంట. మా వాళ్ళు సడన్గా నాకెళ్ళి చూసి మనం కూడా నీలాద్రి వెళ్దామా అన్నారు. కాకపోతే ఇంట్లో చెప్పలేదు కదా, కాబట్టి నీలాద్రి ట్రిప్ క్యాన్సిల్ అయింది. సరే ఇంకెప్పుడైనా వెళ్ళొచ్చు అనుకునేలోపు బస్సు వచ్చేస్తుంది. ఇంకా బస్సు ఎక్కి మేము ఇక్కడికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మల్లేశ్వర స్వామి గట్టికి 2 to 3 కిలోమీటర్స్ ఉంటుందన్నారు. సరే అని నేను మా ఫ్రెండ్స్తో నడిచి వెళ్దామని చెప్పాను. అందులో ఒకరు సరే అన్నారు, ఇంకొకరు అమ్మో అన్నారు. ఇంకా మెజారిటీ ఎటుంటే అదే చేస్తాం కదా, తనని కూడా మాతో పాటు నడిపించుకుంటూ వెళ్తున్నాం. ఇంకా నేను ఈరోజే ఛానల్ ఎందుకు ఓపెన్ చేయాలి అనుకున్నానంటే, ఈరోజు నాకు ఎంతో ఇష్టమైన రోజు మహాశివరాత్రి. ఇంతకన్నా మంచి రోజు ఇంకోటి ఉంటుందా? అందుకని ఈరోజే స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా తిని చూడండి, ఇక్కడ చాలా బాగుంది క్లైమేట్. ఇక్కడ నన్ను ఫొటోస్ అంటుంది. ఇంకా నేనేమో లాగ్ తీసుకుంటూ ఉన్నా. ఇంకా తను వచ్చేటప్పుడు దిగుదాంలే అంది. సరే అని అలా నడుచుకుంటూ వెళ్తున్నాం. ఇంకా మేము నడుచుకుంటూ వెళ్తుంటే మాకు ఆంటీ అను మా అమ్మగారు కనిపించారు. దేదీప్య నేను ఆంటీ దగ్గరికి వెళ్తానని ఉరుక్కుంటూ వెళ్తుంది. ఇంకా మేమేం చేస్తాం, మేము కూడా ఆంటీ వాళ్ళతో కలిసి నడుచుకుంటూ వెళ్తున్నాం. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దేదీప్య ఏమో ఆంటీ గారితో, మోక్షి ఏమో మా అమ్మగారితో ఉంది. నేను అలా లాక్ తీసుకుంటూ ఉంటే కారు వచ్చింది, జస్ట్ మిస్. తర్వాత నేనేమో దేదీప్య వాళ్ళ దగ్గరికి వచ్చేసాను. ఇంకా ఆంటీ మా అమ్మగారు కూడా మా వెనకాలే వస్తున్నారు. ఇంకా దేదీప్య చూడండి, మేము ఇక్కడ దాకా వచ్చేసామంటుంది. ఇంకా అలా గుడి దగ్గరలోకి వచ్చేసాం. గుడి దగ్గరలోకి వచ్చేసిన తర్వాత మా వాళ్ళ ఆనందం చూడాలి, పట్టలేనంత. ఇంకా చెప్పాలంటే ఇక్కడ సరౌండింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయి. మేము స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు ఎంత బాగుందంటే వ్యూ అంత బాగుంది. ఇక్కడ లాగ్స్కి ఫొటోస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. మీరే చూడండి ఇక్కడ ఎంత బాగుందో. దేదీప్య వాళ్ళేమో ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనుకుంటూ వస్తున్నారు. అలా నడుచుకుంటూ దగ్గరలోకి వచ్చేసాం. ఇంకోటి ఏంటంటే, మేము ప్లాన్ చేసుకుంది 5 మెంబర్స్. ఒకళ్ళు బ్రదర్తో వస్తా అన్నారు, ఒకళ్ళు పేరెంట్స్తో వస్తా అన్నారు. వాళ్ళని నేను మీకు టెంపుల్ దగ్గర చూపిస్తా. ఇక్కడ కనిపిస్తుంది కదా చెరువు, ఆ చెరువుని చూసి నేనేమనుకున్నానంటే, ఫస్ట్ స్టార్టింగే ఇక్కడి నుంచి అనుకున్నాను. కాకపోతే ఇక్కడ పిండాలు పెడతారంట, అటు వెళ్ళకూడదని చెప్తే సరే అని అటు ఎందుకులే అని వచ్చేసాం. ఇదిగోండి బ్రదర్తో వస్తుందని చెప్పాను కదా, తనే వర్షిని. ఇంకా మేమంతా కలిసి గుడి లోపలికి వెళ్తున్నాం. ఇంకోటి ఏంటంటే, తను ఫోన్ పట్టుకొని ఉంది చూడండి, తను కూడా లాగర్. ఈ మధ్య స్టార్ట్ చేసింది, వర్షివర్మ 118. ఇంకా మేము వచ్చేసరికి చాలామంది టెంపుల్ని విజిట్ చేసి వెళ్ళిపోతున్నారు. మేము 9:40, 9:50 ఆ టైంకి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. అప్పటికి ఇంకా చాలామంది జనాలు ఉన్నారు. ఇంకా మేము అక్కడ కాళ్ళు కడుక్కొని టెంపుల్కి మెల్లగా లోపలికి వెళ్ళాం. అక్కడ చూస్తే చాలామంది జనం ఉన్నారు. మేమేమో లైన్ ఉందని తెలియక మధ్యలో నుంచి వెళ్తుంటే ఒక ఆంటీ పిలిచి, ఏంటి ఇక్కడ నుంచి ఉంటున్నారు, ఇక్కడ నుంచి కాదు లైన్, ఇంకా అక్కడ ఉందని వెనక్కి పంపించారు. అక్కడి నుంచి ఉంటేనేమో మ్యాక్సిమం ఒక 400+ ఉన్నారు లైన్లో. వామ్మో, ఇంకిక్కడి నుంచి ఉంటే ఈవినింగ్ వరకు దర్శనం అవ్వదని చెప్పి మేము వేరే రూట్ నుంచి దర్శనానికి వెళ్ళాం. ఇంకటి సైడ్ కొంతమందే ఉన్నారు. ఇంకా 10 minutes వెయిట్ చేపించారు. కాకపోతే ఆ 400+ మెంబర్స్ కంటే ఇటు సైడ్ కొంచెం పర్లేదు. ఇంకిక్కడ శివాలయమే కాదు, అమ్మవారి టెంపుల్ కూడా ఉంది. మేము శివాలయంలో దర్శనం చేసుకొని అమ్మవారి టెంపుల్కి వచ్చేసాం. శివాలయంలో ఎంతైతే ఖాళీ లేదో అమ్మవారి టెంపుల్ దగ్గర కూడా అంతే ఖాళీ లేదు. ఇంకా మేము అలానే నెట్టుకుంటూ దర్శనం చేసుకొని పక్కనే ఉన్న నాగేంద్ర స్వామి టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కొంచెం ఖాళీ ఉంది కదా అని మీకు ఎలా అయినా దేవుణ్ణి చూపించాలని కాసేపు పక్కకి వెయిట్ చేసాం. ఎప్పుడో నా చిన్నప్పుడు ఇక్కడికి పొట్లో పాలు పోయడానికి వచ్చామంట. మళ్ళీ ఇప్పుడు
ఇంతకు ముందు కూడా వద్దామని అనుకున్నాను, కాకపోతే కుదరలేదు. ఇప్పటికి కుదిరింది. ఇంకా అలా కొంచెం ఖాళీ అయిన తర్వాత మేము కూడా దర్శనం చేసుకొని వచ్చేసాం. బయటికి వచ్చిన తర్వాత ఇంకా చాలామంది జనాలు పెరిగిపోయారు. ఇంకా అలా ప్రసాదం తీసుకొని వచ్చి మండపం దగ్గర కూర్చొని తిన్నాం. ఈరోజు నేను ఫాస్టింగ్ కాబట్టి నా ప్రసాదం కూడా మా ఫ్రెండ్స్కే ఇచ్చేసాను. ఇంకా మా వాళ్ళు ఆగుతారా, ఫొటోస్ అని మొదలుపెట్టారు. అక్కడ ఫొటోస్ దిగుతుంది చూడండి, ఫోటోలు పిచ్చిది. ఇటు ఫొటోస్ తీస్తుంది చూడండి, ఫోటోగ్రాఫర్. ఇంకా మనకు ఒక ఫోటోగ్రాఫర్ ఉండాలి కదా. ఇంకా ముగించుకొని మల్లేశ్వర స్వామి గట్టు ఎక్కడానికి బయలుదేరాం. ఇక్కడ గుట్టపై స్వయంభూ శివలింగం ఉందని ఇక్కడ ప్రజలు నమ్ముతారు. గుట్ట ఎక్కి స్వామిని దర్శించుకుంటే మనసులోని కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. ఇక్కడ మహాశివరాత్రి రోజున జాగరణ, అభిషేకాలు, పూజలు చేస్తారు. ఇంకా మేము మెల్లగా మెట్లెక్కుకుంటూ పైకి వెళ్తున్నాం. ఇందాక మీకు చెప్పాను కదా, ఇక్కడ సరౌండింగ్స్ చాలా అంటే చాలా బాగున్నాయని. ఎంత బాగున్నాయంటే అసలు చెప్పలేం. నేనైతే మీకు రికమెండ్ చేస్తాను, మీరు కూడా ఇక్కడికి రమ్మని. ఎందుకంటే అంత బాగుంది ఈ టెంపుల్. ఇక్కడ మహాశివరాత్రి రోజున తిరునాళ్ళు కూడా జరుగుతుందంట. నైట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందంట. కాకపోతే మా ఇంట్లో అయితే మేము మార్నింగ్ వరకే పర్మిషన్ తీసుకున్నాం కాబట్టి నైట్ వరకు ఉండలేదు, లేకపోతే ఉండేవాళ్ళమేమో. ఇందాక చెప్పాను కదా మేము 5 మెంబర్స్ అనుకున్నామని. ఇందాక బ్రదర్తో వచ్చిన వాళ్ళని చూపించాను కదా, ఇప్పుడు పేరెంట్స్తో వచ్చిన ఆమెను చూపిస్తాను. నేను ఆమె కోసమే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాను. అదిగోండి అక్కడ అమ్మ పక్కన ఉంది చూసారా, తనే పేరెంట్స్తో వస్తా అని చెప్పింది. హాయ్ చెప్తుంది, అలా కలిసింది, ఇలా వెళ్ళిపోయింది. ఇంకా మేము టెంపుల్ లోపలికి వెళ్దామని వెళ్తున్నాం. ఇక్కడ చూడండి, ఇక్కడ నుంచి సరౌండింగ్స్ ఎంత బాగుందంటే చాలా అంటే చాలా బాగుంది. అసలు చెప్పలేనంత బాగుంది. మీరు కూడా వచ్చి చూస్తే అంత బాగుందంటారు, అంత బాగుంది. ఇక్కడున్న టెంపుల్ అయితే బెస్ట్ అనిపించింది నాకు. ఇక్కడికి నేను వెళ్ళడం అయితే నాకు చాలా నచ్చింది. ఇంకా అలా మేము మెల్లగా టెంపుల్ లోపలికి వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ ఖాళీ ఉంటుందా అంటే ఇక్కడ అసలుకే ఖాళీ లేదు. ఎందుకంటే ఇక్కడే కదా ఆ పరమేశ్వరుడు వెలిసింది. ఇంక ఇక్కడికి వచ్చి దండం పెట్టుకున్నాం. ఇంకా అలా మెల్లగా బయటకు వచ్చేసిన తర్వాత మాకు ఇది కనిపించింది. దీని గురించి నాకు పెద్దగా తెలియదు, అందుకని మీకు కూడా చెప్పట్లేదు. ఇంక ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ ఉంది, వేరే లెవెల్. ఇప్పుడు నేను అక్కడికే వెళ్తున్నాను, రండి చూద్దాం. చూడండి ఎంత పీస్ఫుల్గా ఉందంటే ఇక్కడ అంత పీస్ఫుల్గా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే కిందున్న టెంపుల్స్ మొత్తం కనిపిస్తున్నాయండి. ఇంకా మేము పైకి వచ్చేసాం. చిన్నప్పుడు రాళ్ళు పైకి పెడితే అనుకున్న కోరికలు తీరుతాయంటారు కదా, అందుకని చెప్పి నేనైతే పెట్టాను. అది నిజమో అబద్ధమో తర్వాత విషయం. నేను పెట్టాను కదా అని తర్వాత దేదీప్య కూడా నేను కూడా పెడతాను అని చెప్పేసి పెట్టిందనమాట. చూడండి మీరు, నేనేమో పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని పెట్టాను, దేదీప్య ఏమో చిన్న చిన్న రాళ్ళు ఏరుకొని పెడుతుంది. ఇంకా మేము అందరం కలిసి కిందకి వెళ్ళిపోతున్నాం. మెల్లగా అలా నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తున్నాం. వెళ్ళేటప్పుడు సరౌండింగ్స్ కరెక్ట్గా చూపించలేదు కదా. ఇప్పుడు చూడండి, నన్ను వర్షిని అడుగుతుంది నీ ఛానల్ నేమ్ ఏం పెడతావు అని. నేను అప్పుడు చెప్పాను ఇందు కొనకల్లా అని. ఇంకా అలా కిందకు వచ్చేసాం. కిందకు వచ్చిన తర్వాత ఇక్కడ కోనేరు ఉంది. ఇక్కడ కూడా చాలా బాగుందండి, చెప్పక్కర్లేదు కదా. కోనేరు అంటే చాలామందికి ఇష్టం. అలానే ఇక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు. మేమేమో తల మీద నీళ్లు చింపుకోవడానికి వెళ్ళాం. వీళ్ళైతే ఈతలే కొడుతున్నారు. ఇక్కడ వర్షిని అను సింధు అక్క ఆడుకుంటున్నారు. ఇంకా దేదీప్య ఆగుతుందా, దేదీప్య కూడా వాళ్ళ మీదకి వాటర్ జల్లుతుంది. ఇంకా నేను లాగ్స్ తీసుకుంటూ ఉన్నాను. ఇంకా కోనేరు దగ్గర నుంచి పక్కనే బాబా టెంపుల్ ఉందంటే అక్కడికి నడుచుకుంటూ వెళ్తున్నాం. నాకు లార్డ్ శివ అంటే చాలా ఇష్టం. ఈ టెంపుల్కి రావడం నాకు ఎంత నచ్చిందంటే ఈరోజు నాకు అంత నచ్చింది. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. ఇంకా నేను దేదీప్య మోక్షిత నడుచుకుంటూ బాబా టెంపుల్కి వెళ్తున్నాం. వర్షిని అను అన్నయ్య ఆగిపోయారు. మేము తర్వాత వస్తాం, మీరు వెళ్ళండి అన్నారు. ఇంకా కనిపిస్తుంది కదా, అదే బాబా టెంపుల్. ఇంకా మేము మెల్లగా నడుచుకుంటూ బాబా టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఇంకా మోక్షి ఏమో నేను నేచురల్ ఆంజనేయ స్వామి బొట్టు చేస్తా అని వెళ్ళింది. ఇంకా తను వచ్చిన తర్వాత తనతో కలిసి పైకి వచ్చాం. ఇక్కడ చూడండి,
ఈ ఏజ్లో కూడా కలిసి గుడికి వస్తున్నారంటే వావ్, ఎంత బాగుంటుంది. ఇంకా అలా వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయిన వెంటనే మేము దర్శనం చేసుకున్నాం. అంతలోపు ఇంకా చాలామంది వచ్చారు. ఇంకా కిందికి వచ్చేసాం మేము. కిందికి వచ్చిన తర్వాత వర్షి ఏమో వీడియో తీస్తుంది, సింధు అక్కేమో గుండం చుట్టూ తిరుగుతుంది. ఇక్కడేమో దేదీప్య ప్రసాదం ఎవరు పెట్టట్లేదని తనే ప్రసాదం పెట్టేస్తుంది దొరికిందని. మోక్షి మనకేనా ఇది అంటుంది. ఇక్కడ చూడండి, ఈ బుజ్జి బాబు ఉన్నాడు కదా, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి. అసలు ఎవరి దగ్గరికి రాడు, ఇప్పుడు నా దగ్గరికి కూడా రాడు. కాకపోతే నేను లాక్కొచ్చేసాను. మోక్షి ఏమో నువ్వు ఏడిపించుకో, నేను ఇచ్చేసి వస్తానని చెప్పేసి తీసుకొచ్చేస్తుంది. నేనేమో హనీలు అని చెప్పేసి వాడితో ఆడుకుంటున్నాను. మోక్షి చాలు అని చెప్పేసి మా అన్నయ్యకి ఇవ్వడానికి వచ్చేసింది. కొంచెం సేపు వాడితో అక్కడ ఆడుకొని మేము బయలుదేరాం. మేము బయటికి వచ్చినప్పటికీ అప్పుడు చాలామంది వస్తూనే ఉన్నారు. మా వాళ్ళు ఆకలి ఆకలి అంటున్నారు. మోక్షి ఏమో ఐస్ క్రీమ్ కొనుక్కొని తింటూ వెళ్తుంది. మోక్షి మోక్షి అని పిలిచినా పట్టించుకోలేదు. దిస్ ఈజ్ మై ఫస్ట్ వ్లాగ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వ్లాగ్స్ కోసం స్టే ట్యూన్. ఇందు కొనకల్లా సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.